ఆధ్యాత్మికతకు కేంద్రంగా వెలుగొందుతోన్న తెనాలి పట్టణంలో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఆదివారం సాయంత్రం 4 గంటలకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైంది. కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. 2022 డిసెంబర్ 25వ తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకుని అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. శ్రీరామనామ పారాయణ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పత్రికల శోభాయాత్ర పట్టణంలో శోభాయమానంగా సాగింది. తొలుత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో డిఎస్పీ బి జనార్దన్ రావు, సిఐ రాముల నాయక్ పారాయణ పత్రికల శోభయాత్రను ప్రారంభించారు. దేవస్థానం నుండి పురవీధుల్లో సాగిన శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ తెనాలి ఆధ్యాత్మిక నిలయంగా బాసిల్లుతోందని అన్నారు. 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పత్రికలను పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నివేదించి శోభయాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం విశ్వక్షేణ పూజ, పుణ్యాహనం, దీక్షాధారణ, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. వైఖానస ఆగమయుక్తంగా జరిగే ఉత్సవాలలో సోమవారం నుండి విశేష పూజలు, హోమాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రతిరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలయ ఈవోలు అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాదులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరిగే రామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. తెనాలి కేంద్రంగా చేసుకుని చేపట్టిన రామనామ పారాయణ యజ్ఞంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మహోత్సవంలో అనేక మంది ప్రవచనకర్తలు చేసే ప్రవచనామృత కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో శశి డెలిషియస్ అధినేత తుప్పల వరదరాజులు, భగవత్ రామానుజ దాసుడు ట్రస్టు సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, మాజేటి వెంకటేష్, ఎం హరీష్, సురేష్, లీగల్ అడ్వైజర్ బిఎంఎస్ దుర్గాప్రసాద్, ఆధ్యాత్మికవేత్త కల్లూరు సూర్యనారాయణమూర్తి, పలువురు భక్తులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో సరబజార్ నందు వేచేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 3 సంవత్సరాల నుంచి మహాయజ్ఞంగా ప్రారంభమైన 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పూర్ణావధి కార్యక్రమానికి ఈ పుస్తకాలన్నీ 1,00,000 పుస్తకాలన్నీ ఊరేంపుగా రంగరంగ వైభవంగా తరలి వెలుచున్నవి. ఈ తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు 5 రోజులు కాలక్షేప కార్యక్రమాలు మరియు పూర్ణావధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరపున శోభయాత్ర సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. దీన్ని పట్టణ ప్రజలు అందరూ చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ సభ్యులకి అలాగే మీడియా అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజు నుండి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ నందు పూర్ణాహుతి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తొలిగా ఈ యొక్క రామనామ పత్రికల్ని పట్టణ పురవీధుల్లో ఆలయం నుండి శోభాయాత్రగా తీసుకెళ్లి ఆ పూర్ణాహుతి వేదిక దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. వైఖాన సాగముక్తంగా పాంచానక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువుని నిర్వహించడం జరుగుతుంది. 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాది కార్యక్రమాలతో పాటు వివిధ కళ్యాణ మహోత్సవాలు, అలాగే ప్రముఖుల ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి గొప్ప మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నటువంటి తెనాలి పట్టణం ఎంతో పుణ్యం చేసుకుంది. ఇటువంటి కార్యక్రమంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ యొక్క రామనామ యొక్క విశేషత తెలుసుకుని శ్రీరాముని చంద్రుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.